పోలింగ్ స్టేషన్స్ సగము 3 చూపించక 2 ఇది కూడా ఆల్మోస్ట్ బోర్డర్ సేమ్ అదే అప్లికబుల్ ఇక్కడ కూడా. వాళ్ళు ఏదో రీజన్తో ఏ పిఎల్ఓనో రాదు. ఫైనల్ ఏంటంటే ప్రతి ఒక్కరు తహసీల్దార్స్, సూపర్వైజర్స్, బిఎల్ఓస్, ఆపరేటర్స్ నలుగురు కూడా కొంచెము జాగ్రత్తగా మనం వర్క్ చేసుకోవాలి. కోఆర్డినేషను మనకి ఎన్ని పనులు ఉన్నాయి, చాలా వర్క్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు డిఆర్ఓ గారు కుప్పంలో చేస్తున్నారు. మళ్ళీ రేపు 9th మిగతా 4 మండలాలకి మళ్ళీ రివ్యూ ఉంటుంది. అక్కడ కలెక్టరేట్కి రమ్మన్నాం అందరినీ. మీకేది మీ మండల్స్కి మేమే వచ్చి చేస్తున్నాము, మిగతా 4 మండల్స్కి మాకు టైం లేక సార్ అర్జెంటుగా కమిషన్ గారు 2 రోజుల్లో పెట్టమన్నారు. కాబట్టి డిఆర్ఓ గారు కుప్పంకి వెళ్ళారు, నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ రేపు ఆర్ఓస్ కాన్ఫరెన్స్ కాబట్టి 9th మళ్ళీ మధ్యాహ్నము 4 మండలాల వాళ్ళకి అక్కడ పిలిపిస్తున్నారు. సూపర్వైజర్స్ అందరినీ కలెక్టరేట్కి పిలిపిస్తున్నారు. సో దీని అర్జెన్సీని, దీని ఇంపార్టెన్స్ గుర్తించి మీరు ఖచ్చితంగా ఈ ఒక 1 week 10 days దీని మీద ఫోకస్, ఎన్ని వర్క్స్ ఉన్నా మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ బిఎస్ సూపర్వైజర్స్కి ఒక ప్రొఫార్మ్ ఇచ్చాము, దాన్ని మండే కంతా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదో ఒకటి అని ఇవ్వకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది ఫిలప్ చేసి మండేకి ఇవ్వాలి. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ అంటే ఎస్ఐఆర్ మ్యాపింగ్